ప్రియమైన జైహోజర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకస్వార్త 15వ అధ్యాయము 31వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. చిన్న ప్రేర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేము ప్రభా. ఆ తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. నాకు మాకు ఏ వాక్య భాగమైతే అవసరమైందో ఆ వాక్యం దగ్గర మీరే మాకు ప్రసాదించి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఇక్కడ చూపిస్తారని, ఈ ప్రార్థన ప్రార్థన చేర్చుకుంటారని, మా కొరకు సులువులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుతున్నాం మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నాకు వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు మనం తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించినప్పుడు ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడు, ఆయనకున్న సమస్తమును కూడా మనల్ని వారసులుగా చేసుకుని ఆయన ఏ విధంగా అయితే మనకి దేవుడిగా ఆయన కలిగి ఉన్నారు, మనం ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలుగా ఏ విధంగా అయితే ఆయన చేసుకుని ఉన్నారో మనం చూస్తామండి. ఇక్కడ ఆయన తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క అన్న ఉన్నాడు కదండి, అన్న ఎప్పుడు కూడా తన తండ్రితోనే ఉండేవాడు అనమాట. తన తండ్రితో ఉంటున్నప్పుడు తన తండ్రి చెప్తున్న ప్రతి ఒక్క మాటను కూడా చక్కగా చేస్తూ తండ్రి చాటు బిడ్డగానే ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నాడు అనమాట పెద్ద కుమారుడు. అయితే నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి నుంచి వేరే దూరదేశం వెళ్ళిపోయినప్పుడు అనేకమైన ఇబ్బందులు, చాలా భయంకరంగా అతను శోధనలు పొందుకున్నప్పుడు తర్వాత రియలైజేషన్ అయ్యి అతను బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి రావడం జరిగింది. నా ప్రియమైన సోదరులారా, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో చక్కటి విందుని అక్కడ తయారు చేశాడండి. అయితే ఇక్కడ పెద్ద కుమారుడు చెప్తున్నాడు, పెద్ద కుమారుడు అంటున్నాడు, ఏంటి తండ్రి, నేను ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాను కదా, నాకు ఇప్పుడు కూడా ఈ విధమైన విందు చేయలేదు ఏంటి నువ్వు అని అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్న సందర్భంలో ఇక తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడా, నువ్వు ఇప్పుడు కూడా నాతోనే ఉన్నావు కదా, నావన్నీ నీవి కదా, నావన్నీ నీవే అని చెప్తున్నాడు అనమాట. అది ఒక పెద్ద భరోసా అక్కడ ఇస్తున్నాడండి కుమారుడికి. ఆ విధంగా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు కూడా తండ్రైన దేవునితో మనం ఉన్నప్పుడు మన తండ్రికి ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యం అంతా కూడా మనదే అవుతుందని ఇక్కడ తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఉపమానాన్ని చెప్పడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు తను కలిగిన సమస్తమును కూడా మనకిచ్చే విధంగా ఆయన తండ్రితో వ్యక్తంగా చేసిన ఈ లోకానికి రావడం మనం చూస్తున్నామండి. అయితే నా ప్రియమైన సోదరులారా చెప్తున్నారు ఇక్కడ, ఆ పెద్ద కుమారుడితో యొక్క తండ్రి అంటున్నాడు అనమాట, కుమారుడా, ఇప్పుడు కూడా నేను నాతోనే ఉన్నావు కదా, అందుకే నావన్నీ నీవే, నావన్నీ నీవే. అంత చక్కటి మాట చూడండి, నావన్నీ నీవే. నేను ఏదైతే కలిగి ఉన్నాను, నేను సర్వశక్తి గల దేవుడిని. తండ్రైన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయండి ఏమండి. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, ఏమండి, విన్నానీయుడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనకి ఆకాశం అందినను భూమి క్రింద నీళ్ళ అందినను ఉండి పేరు రూపంలో కానీ విగ్రహం కానీ మీరు చేసుకోకూడదు. ఎందుకంటే తండ్రైన దేవుడు ఏకైక దేవుడు ఒక్కడే మనకి, ఇంకా వేరే ఏ దేవుడు కూడా మనకి లేడు. ఖండితంగా మనకి ఈ యొక్క బైబిల్ వాక్యం మనకి చక్కగా చెప్తుందండి. ఎందుకంటే మనం నమ్మాలి. ఆ ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మకుడు ఏక దేవుడు ఆది సంభూతుడిగా ఉన్నాడు, ఆయన సర్వంతర్యామిగా ఉన్నాడు. అందుకే అబ్రహాముతో చెప్తున్నాడు 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నిందారహితుడిగా జీవిస్తున్నావు కదా, నువ్వు చాలా నీతిమంతుడిగా జీవిస్తున్నావు, అందుకే నేను నీతో ఒక నిబంధన చేస్తాను. నీతో ఒక నిబంధన నేను స్థిరపరుస్తాను. ఆ నిబంధన ఏంటంటే నీ యొక్క జనాంగాన్ని, నిన్ను మాత్రమే కాదు, నీ యొక్క జనాంగాన్ని తరతరములు కూడా నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని తండ్రైన దేవుడు యొక్క అబ్రహాంకి ఒక నిబంధన, ఒక ఓత్ అనమాట, ఒక ప్రామిస్ అనేది తండ్రైన దేవుడు చేస్తున్నాడు అన్నమాట. ఆయన చెప్తున్నారు, నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్తున్నారు. అంటే నాకు ప్రేమిస్తున్నారా, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అయినప్పుడు మనకి ఏది కూడా అసాధ్యమైనది ఏది ఈ లోకంలో ఉండదండి. ప్రేమిస్తున్నారా, అందుకే మనం ఎప్పుడు కూడా తండ్రైన దేవుడు మనకి అసాధ్యం కానిది ఏది లేదనేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే
ఆయన ఏకైక దేవుడిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన గుణలక్షణాలు చాలా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం చెప్పుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, రుచుడకి తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన. అంటే అంత గొప్ప గుణలక్షణాలు కలిగిన దేవుడిగా ఆయన ఉన్నారు. అందుకే ఆయనకి ఏది కూడా అసాధ్యమైంది అసలు ఈ లోకంలో అసలు ఏం లేదు. అందుకే ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఒక మంచి వ్యక్తి మనం ఏదో కొంచెం అప్పు అడగడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి ఇస్తానని చెప్తాడు. అంటే అతని దగ్గర మనం అడగడానికి వెళ్తున్నామంటే అతను మనం నమ్మే వెళ్తున్నామంటే వెళ్ళి బాబు నాకు ఏ విధంగా డబ్బులు కావాలని అన్నప్పుడు మనం వెంటనే మనం అడగగానే చక్కటి ఇచ్చే హృదయాన్ని దేవుడి వారికి కలిగి చేసి వెంటనే అమ్మ తీసుకోండి అనేసి అంటారు. అంటే అట్టి రీతిగానే మన తండ్రి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదగుడి మీకు దొరుకును అని చెప్తున్నాడు. తర్వాత అబ్రహామా నేను చూపిస్తున్న దేశం మీకు వెళ్ళు అని చెప్పగానే అబ్రహాము అసలు ఏది కూడా సందేహించకుండా అబ్రహాము వెంటనే అక్కడ విడిచిపెట్టి వెళ్ళటం మనం చూస్తామండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, లోతైతే అబ్రహాము తనకి కావాలని పలానా ప్లేస్ కావాలనేసి అని ఎంచుకుని అది సెలెక్ట్ చేసుకుని వెళ్ళాడండి. కానీ అబ్రహాము ఆ విధంగా కాదండి. తండ్రిన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నారో తెలియకుండానే, అబ్రహాంకి ఆ ప్లేస్ తెలియకుండానే ఆ తండ్రి నన్ను వెళ్ళమంటున్నాడు కదా, ఆ సృష్టికర్తన దేవుడు నన్ను వెళ్ళమంటున్నారు కదా, సర్వశక్తిగల దేవుడు నన్ను వెళ్ళమంటున్నారు కదా అని, ఆయన సర్వంతర్యామైన దేవుడు నన్ను వెళ్ళమంటున్నారు కదా, ఆ ప్రదేశం దేవుడికి తెలుసు. అబ్రహాముని పంపిస్తున్న ప్రదేశం ఏంటనేది దేవుడికి తెలుసు. అందుకే అక్కడ తప్పకుండా అబ్రహాము విస్తరిస్తాడని, అబ్రహాము ఆశీర్వదింపబడతాడని, అబ్రహాం దీవించబడతాడని, ఆయన తండ్రికి యుగయుగములకు ఆయన విశ్వాసులకు తండ్రిగా పేరు పొందుకుంటాడని తండ్రిని దేవునికి తెలుసు కనుక ఆయన అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తిగల దేవుడును అని అబ్రహాంతో మాట్లాడడం మనం చూస్తున్నామన్న. అబ్రహాంతో అంటున్నాడు, చూడు ఆకాశ నక్షత్రాలు చూడు, అంత విధంగా నీ యొక్క సంతానాన్ని నేను విస్తరించేస్తానంటున్నాడు. అదేవిధంగా నా ప్రేమించిన చూడండి, ఇక్కడ అబ్రహాము తండ్రిని దేవుని విడిచిపెట్టలేదండి. అట్ ద సేమ్ టైం దేవుడు అబ్రహాంని విడిచిపెట్టుకోకుండా ఉండడం వల్ల నిజంగానే ఆయన సంతానం అనేక జనములు నీ వంశంలో నుంచి వస్తాయని ఈ యొక్క ఆదికాండం 17వ తండ్రి దేవుడు చెప్తున్నారండి. చెప్పి అంటున్నారనమాట, అబ్రహామా ఈ యొక్క సంతానాన్ని నేను ఇస్రాయేలు వల్లే విస్తరింపచేస్తాను, నీవు యుగయుగములకు యొక్క విశ్వాసం తండ్రిగా ఉంటావు, నేను నీతో నీ యొక్క సంతానానికి నేను ఒక నిబంధన అనేది చేస్తున్నాను, ఆ నిబంధన స్థిరపరుస్తాను, ఈ విషయంలో నేను ఇచ్చిన మాట స్థిరపరుస్తానని తండ్రిని దేవుడు అబ్రహాంకి చెప్తాం మనం చూస్తాం నా ప్రియమైన సోదరుడా. అందుకే దేవుడు అంటే అంత భయము భక్తి ఉంది కనుక అబ్రహాము నిందారహితుడిగా జీవించాడు, నీతిమంతుడిగా జీవించాడు. నా ప్రియమైన సోదరుడా, విశ్వాసులకి తండ్రిగా ఆయన పేరు పొందుకున్నాడు. నా ప్రియమైన సోదరుడా, అందుకే ఇక్కడ కూడా చూడండి, యోసేపు కూడా అదేవిధంగా తండ్రిని దేవుడిని అంత కాన్ఫిడెన్షియల్గా చక్కగా ఎంతో కాన్ఫిడెంట్గా చక్కగా నమ్మి ఆయన మహారాజుగా అవడం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా యాకోబు తండ్రి దగ్గర నుంచి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు తన అన్న యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో యాకోబు వెళ్ళి అన్ని మార్గంలో ప్రయాణం చేస్తూ ఒక చోట అరణ్యంలో ఒక చోట ఆగి రాత్రిని తలగడగా చేసుకుని రాత్రంతా కూడా దేవునితో ఎంతగానో ఆయన దేవుని ప్రార్థన చేయటం, దేవుని పట్టుకుని విడిచిపెట్టకుండా ఉండడం మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన సోదరుడా, దేవుడు చెప్తున్నాడు వెంటనే యొక్క యాకోబుని ఇలా విదిలించుకున్నప్పుడు కూడా అంత మాత్రం కూడా యాకోబు దేవుని విడిచిపెట్టకపోవడం వల్ల దేవుడు తన తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు యాకోబు. అట్ ది సేమ్ టైం తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు. అందుకే అనేక జనాంగములు యాకోబు నుంచి రావడం మనం చూస్తాం. అబ్రహాంకి ఇచ్చిన మాట యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అట్టి రీతిగానే యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. నా ప్రేమించగా అందుకే మనం ఏం చేయాలంటే దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. ఇక వాక్యం అంత సారాంశం ఏంటంటే మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇప్పుడు కూడా ఆయన సన్నిధానంలో నిర్ధారహితులుగా నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నం అనేది చేయాలండి. ఒక్క స్టెప్ మనం వేస్తే మిగతా స్టెప్లన్నీ దేవుడే వేపిస్తారండి. దేవుడే తన సన్నిధానంలో మనల్ని చక్కగా స్టాండర్డ్గా ఉండేలాగా దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. అది ఇక్కడ చెప్తున్నాడు పెద్ద కుమారుడితో తండ్రి అయిన దేవుడు నీ యొక్క తండ్రి చెప్తున్నాడు, బాబు ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు కదా, అందుకే నాకు ఉన్నవన్నీ నీవే, నాకు
నాకు ఏదైతే ఆస్తి ఉందో, ఏదైతే ఈ యొక్క జనాంగం ఉందో, నాకు ఏదైతే ఈ యొక్క ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం ఉందో అదంతా కూడా నీవే అని చెప్పినాడు. అట్టి రీతిగానే తండ్రిని దేవుడు మన కొరకు ఈ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని ఆయన సిద్ధపరచాలండి. ఈ యొక్క పరలోకాన్ని ఆయన సిద్ధపరచారు. ఇప్పుడు కూడా నిత్యము నిలిచే ఈ పరలోక భాగ్యాన్ని మనకి ఆయన సిద్ధపాటు కలిగించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మన జీవితంలో మనం సాధ్యం చేయలేని యొక్క అసాధ్యం కానీ ఈ యొక్క భయంకరమైన పాపాన్ని మనం జయించలేము కనుక తండ్రిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి నా యొక్క ప్రజలందరి కొరకు నీవు బలిపశువుగా అర్పింపబడాలి అని తన కుమారుని లోకానికి ఆయన విడిచిపెట్టడం జరిగింది. చేయి విడిచిపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి నా దేవ నన్ను నేల విడనాడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి చెప్తున్నప్పుడు తండ్రి ఆ మాట వినలేదండి. కానీ ఇక్కడ ఎత్తిపోయిన కుమారుడు వెనక్కి వచ్చిన తర్వాత ఆ తండ్రి విందు చేస్తున్నప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు ఇక పెద్ద కుమారుడితో, బాబు నీవు నాతోనే ఉన్నావు కనుక నాకు ఉన్నవన్నీ నీవే అని చెప్తున్నాడు. అట్టి రీతిగానే కానీ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు చేయి విడిచిపెట్టాడు. కానీ ఆ యొక్క చేయి విడిచిపెట్టడం వల్ల ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్షణ కార్యాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్గా నెరవేర్చడం వల్ల ఈ పాప భారం అనేది మన మీద ఉన్న ఈ యొక్క రుణం అనేది, పాప రుణం అనేది తీసివేయబడిందండి. తీసివేయబడి మనం దేవునితో ఒక బంధంగా మనం ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహించారండి. ఆయన అంటున్నారు, నేను ఈ యొక్క 25 అధ్యాయంలో మత్తయి సువార్త 25 అధ్యాయంలో చెప్తున్నాను అనమాట. నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో ఆ విధంగా నేను మరలా దూత సమూహంతో నేను వస్తాను, మహాదూత సమూహంతో నేను వస్తాను. వచ్చినప్పుడు నేను వాని క్రియలను బట్టి నేను జన్మ తీసుకొచ్చినప్పుడు నేను ఒక జడ్జిమెంట్తో వస్తాను. వచ్చినప్పుడు నా తండ్రికి ఏదైతే ఉందో, నాకు ఏదైతే ఉందో పరలోక రాజ్య భాగ్యాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. నాతో పాటు నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారండి. అంటే అంత కాన్ఫిడెంట్గా యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ లోకాన్ని జయించారు. ఆయన ఈ లోకాన్ని జయించారు, మరణాన్ని జయించారు, పాపాన్ని జయించారు. అందుకే ఈ లోక ఆశలను ఆయన జయించారు. అందుకే మనకి ఉన్న దేవుడు ఎలాంటి గొప్ప గుణ లక్షణాలు కలిగిన దేవుడు అంటే ఆయన ఎప్పుడు కూడా సర్వంతర్యామిగా ఉన్నారు. ఆయన సర్వశక్తుల దేవుడిగా ఉన్నారు ఆయన. అందుకే ఇక్కడ యెషయా చెప్పినాడు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుడకు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి. అంటే ఈ లోకాన్ని ఎవరైతే జయిస్తారో జయించువాడు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని. అంటే నాకు విమర్శ ఈ యొక్క మత్తయి సువార్త 25 అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన 31వ వచనంలో. మత్తయి సువార్త 25 అధ్యాయం 31వ వచనంలో ఆయన అంటారు, నేను మహిమతో వచ్చినప్పుడు, దూతగణంతో వచ్చినప్పుడు, నేను ఒక గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలాగా వచ్చి భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపాటు చేసిన ఈ యొక్క పరలోక రాజ్యంలో మీరు రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని అంటున్నారు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 21వ అధ్యాయం 7వ వచనంలో జయించువన్నీ నేను స్వతంత్రులుగా చేస్తాను. జయించడం అంటే ఏంటంటే ఈ పాపాన్ని జయించాలి, ఈ లోకాన్ని జయించాలి, ఈ యొక్క మరణాన్ని జయించాలి, ఈ యొక్క పనికిమాలిన పనులను జయించాలి, ఈ నేత్రాశను మనం జయించాలి, ఈ కపటమైన మాటలను మనం జయించాలండి. ఇవన్నీ జయించినప్పుడు, ఈ పాప పరిస్థితి అంతా మనం జయించినప్పుడు మనం స్వతంత్రులుగా ఆయన చేస్తారు. అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉందండి, ఎవరైతే ఈ యొక్క పాప జీవితాన్ని చేస్తారో, ఎవరైతే మరణకరమైన పరిస్థితిని చేస్తారో, ఎవరైతే ఈ యొక్క నేత్రాశను చేస్తారో, ఎవరైతే ఈ యొక్క జీవడమ్మని చేస్తారో, ఎవరైతే పనికిమాలిన మాటలు చేస్తారో, ఎవరైతే పోకిరి మాటలు చేస్తారో, ఎవరైతే ఈ ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండే పరిస్థితిని చేస్తారో, ఎవరైతే ఈ బుధవారం ప్రార్థనకి చక్కగా సంతోషంగా రావడానికి ఏ ఆటంకాలు అయితే కల్పించుకుంటారో ఆటంకాలన్నింటినీ జయించేవారిగా ఉండి దేవునికి సన్నిధానానికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన స్వతంత్రులుగా చేస్తారంట. స్వతంత్రులుగా చేసి ఆయన తన కుమారులుగా స్వీకరిస్తారంట. ఎప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నారు ఆయన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనంలో, అల్ఫయు ఒమేగాయు నేనే, ఆది అంతం లేనివాడు నేనే అని చెప్తున్నాడు ఆయన. అందుకే అలాంటి సర్వశక్తి గల దేవుడికి మనం కుమారులే ఉంటే కనుక ఆయనకి ఏదైతే ఉందో ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వంతర్యామైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, విన్నానీయుడు, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు,
పరలోక రాజ్యానికి ఆయన ఆయన వారసుడైన దేవుడు అనమాట. పరలోక రాజ్యానికి ఆయన ఒక అధికారిగా ఉన్న దేవుడు. ఆయన తన వారసత్వాన్ని మనకు అనుగ్రహించేవారిగా ఉన్నారనమాట. అట్టి వారసత్వాన్ని మనకు కావాలంటే మనం ఏం చేయాలండి? ఇప్పుడు కూడా దేవునితో మనం ఉండాలి. ఇప్పుడు కూడా దేవునితో మనం ఉండాలి. ఆయన అంటున్నారు, అందుకే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వెనక రాగానే తండ్రి గొప్ప విందు చేసినప్పుడు ఆ పెద్ద కుమారుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు కూడా నీ వెంటే ఉన్నాను కదా అని అన్నప్పుడు ఆయన అంటున్నారు, నీవు ఇప్పుడు నా వెంటే ఉన్నావు కదా, అందుకే నావన్నీ నీవి. మా ప్రేమ సోదరులారా, అందుకే మనం ఇప్పుడు కూడా తండ్రి అయిన దేవుని వెంట ఉన్నామండి. ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం విడిచిపెట్టద్దు. నా ప్రేమ సోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని చదవడం మనం విడిచిపెట్టద్దు. ఇక ప్రభు సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు, అబ్రహాం చెప్పారు, నిందారహితుడుగా నీతిమంతుడుగా నువ్వు జీవించినప్పుడు నా నిబంధన నీతో స్థిరపరుస్తాను. ఏమండి, ఇప్పుడు కూడా నీ యొక్క తరతరాలు నీ యొక్క సంతానాన్ని నేను ఇప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడిగా ఉంటానని చెప్తున్నాను. అందుకే మన బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా, మనం ఆశీర్వదింపబడాలన్నా, మనం ఈ లోకాన్ని జయించాలన్నా, ఈ పాపాన్ని జయించాలన్నా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంటున్నారు, నేను లోకాన్ని జయించాను, పాపాన్ని జయించాను, కనుక మీరు కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఇప్పుడు కూడా నెమరు వేసుకుంటూ వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం చదివేవారిగా, వాక్యాన్ని గ్రహించేవారిగా, వాక్యాన్ని వినేవారిగా ఉంటామో, అప్పుడు తప్పకుండా తన కుమార్తెగా యేసుక్రీస్తు వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామండి. అది కూడా ఆయన అంటారనమాట, నాకు ఏదైతే ఉందో నాకున్నవన్నీ మీవి అంటే ఆయన అంటున్నారు, పరలోక రాజ్య భాగ్యం అంతా కూడా మనకి ఆయన దయచేసేవారు. ఇది మన పౌరస్థితి పరలోకం ఉందని చెప్పేసి అని అపోజిట్ పౌరు గారు చెప్తున్నారు. అతి శాశ్వతమైన ఆ పౌరస్థితిని మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనం ఇప్పుడు కూడా తండ్రికి దగ్గరగా, తండ్రితోనే మనం ఉండేవారిని మనం ఉండాలండి. తండ్రి కుమారు పరిశుధాత్మ దేవునితో మనం ఉన్నప్పుడు ఆ యొక్క తగ్గిపోయిన కుమారుడు యొక్క అన్నయ్యతో యొక్క తండ్రి చెప్తున్నాడు, నా వెంట నీవు ఎప్పుడు ఉన్నావు కదా, అందుకే నాకు ఉన్నదన్నీ నీవి. అలాంటి గొప్ప మాటలు మనం పొందుకోవాలంటే కనుక మనం ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఎడగలుగుగా, ఆయన యొక్క సన్నిధిలో అబ్రహాం నడిచినట్టుగా, యాకోబు నడిచినట్టుగా మనం నడిచినప్పుడు మన బిడ్డలు ఆశీర్వదింపబడతారండి. అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి పరలోక రాజ్య భాగ్యాన్ని మనం అందరం పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుకుందాక. ఆమేన్.